సర్వశక్తి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మన ప్రార్థన వినే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు. అంత మాత్రమే కాదు, మనం అడుగు వాటికి ఉత్తరమును అనగా జవాబును దయచేసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథము 41వ అధ్యాయం 17వ వచనం చివరి భాగం చూద్దాం. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను. అంటే దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు, వినే దేవుడు. అంత మాత్రమే కాదు కానీ ఉత్తరం ఇచ్చే దేవుడు. ఎవరికి ఉత్తరం ఇస్తాడు? ఇజ్రాయేలున దేవుడైన నేను వారిని విడనాడను అని దేవుడు మనకు చెప్తున్నారు. అయితే దేవుడు ఎవరెవరికి ఉత్తరం ఇస్తారు? తన ప్రజలకి, ఎవరైతే తనకు ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే దేవుని అడుగుతున్నారో వారికి ఉత్తరం ఇచ్చే దేవుడు, జవాబిచ్చే దేవుడు. అందుకే నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా, నేను పరిశుద్ధ పర్వతం నుండి నీకు ఉత్తరం ఇచ్చేదను అని దేవుడు అనేక మార్లు మనకు ఈ మాట రాయించారు. అయితే మన దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడు, జవాబు ఇచ్చే దేవుడు మన దేవుడు. అయితే ఎప్పుడెప్పుడు ఇస్తాడు, ఎవరికి ఇస్తాడు చూద్దాం. దేవుడు శ్రమలో ఉన్న వారికి ఉత్తరమును దయచేస్తాడు. అంటే వారు అడిగిన దానికి జవాబును దయచేస్తాడు. ఉదాహరణకి హిజ్కియా గారిని చూస్తే, వారు మహాశ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు వారికి ఉత్తరమును దయచేశారు. అలాగే మోషే గారు అనేక సార్లు ఆయన దేవుణ్ణి పిలిచి తన సమస్యకు జవాబు అడిగినప్పుడు దేవుడు దానికి పరిష్కారాన్ని చెప్పిన దేవుడు. అలా ఉదాహరణ చూస్తే బైబిల్లో భక్తులందరూ దేవుడి యొద్ద నుంచి జవాబును పొందుకున్న వారే. శ్రమ దినంలో ఉన్నప్పుడు దేవుడు ఉత్తరం ఇస్తాడు. శ్రమల పాలైనప్పుడు మనం ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆయన తన సలహాని చెప్పి, ఆయన తన జవాబును దయచేసి మనల్ని నడిపించే దేవుడు. అయితే మన ప్రతి అవసరాల్లో దేవుడు మనతో మాట్లాడి మనకి ఉత్తరంనిచ్చే దేవుడు. ఇంకా ఎప్పుడెప్పుడు దేవుడు మనకు జవాబును దయచేస్తాడు? ప్రతి అనుకూల పరిస్థితుల్లో, ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో ఆయనకి మొరపెట్టినప్పుడు దేవుడు మన మొరను ఆలకించి మనకు ఉత్తరమును దయచేస్తాడు. అలాగే ఆపత్కాలమందు దేవుడు మనకు ఉత్తరమును దయచేస్తాడు. అంటే ఆపత్కాలంలో మనం అడిగినప్పుడు దానికి దేవుడు సమాధానాన్ని దయచేస్తాడు. ఆ సమాధానం ద్వారా మనకి నెమ్మదిని దయచేస్తాడు. ఆ సమాధానం ద్వారా మనం శ్రమలో నుంచి, ఆపత్కాలంలో నుండి తప్పించబడడానికి దేవుడు జవాబును దయచేస్తాడు. ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో మనల్ని దాచుచానని ఆయన మనకు జవాబును దయచేశాడు. ఎవరైతే ఆయన్ని వేడుకుంటారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో వారికి దేవుడు జవాబును దయచేసేవాడు. అయితే ఎప్పుడెప్పుడు చేస్తారు? దీన దశలో కూడా చేస్తారు, శ్రమ దినంలో చేస్తారు, కష్ట దినాల్లో చేస్తారు. ప్రతి ఒక్క అవసరాన్ని కొరకు నువ్వు మొరపెట్టినప్పుడు, నువ్వు ఏది మొరపెట్టినా, నువ్వు ఏది అడిగినా దేవుడు దానికి ఉత్తరమును దయచేసే దేవుడు. అలాగే మరి మనము దేవుడు ఉత్తరమును, జవాబును దయచేసినట్లుగా మన యొక్క పరిస్థితులు దేని మీద ఆధారపడి మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుని మీద ఆధారపడి మనం మొరపెడుతున్నాం, దేని మీద ఆధారపడి మనం దేవుణ్ణి అడుగుతున్నాం. అలాగా మనం అడిగే ప్రతి పరిస్థితిని బట్టి కూడా దేవుడు జవాబును దయచేసే దేవుడు. హాగరు తల్లి మొరపెట్టింది, దేవుడు ఆకాశం నుంచి తన దూతను పంపించి జవాబును దయచేశాడు. ఆ జవాబు ద్వారా తనకి ఒక పరిష్కారాన్ని దయచేశాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మన దేవుడు మాట్లాడే దేవుడు, వినే దేవుడు మాత్రమే కాదు కానీ మన సమస్యలకు జవాబునిచ్చే దేవుడు. ఇలాగా మనము అనేకమైన జవాబులు దేవుని యొద్ద నుంచి పొందుకొని మన జీవితాన్ని ఆయనకిష్టమైన మార్గంలో మనము నడుచుకొనుటకు ఇష్టపడుదుము గాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క వాగ్దానం మన పట్ల, మన కుటుంబంలో ఉన్న వారందరి పట్ల దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.